ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय. ॐ शान्ति शान्ति शान्तिः. ఎసోటరిక్ ఆస్ట్రాలజీలో సైన్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఇందులో మనం కొన్ని స్టాన్సర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. అందులో ఫస్ట్ స్టాన్సా మనం చదువుకున్నాం. ఏమని చెప్పారంటే ఆఖరణ వాయిస్ టు వాయిస్ అండ్ రోలింగ్ ఫార్వర్డ్ ఆన్ ద ఓంకారం మనకు మామూలుగా 3 అక్షరముల శబ్దంగా చెప్తాం మనం, అకార ఉకార మకారం. కానీ మనం ఊటీ క్లాసెస్లో మనం ఏమని చెప్పుకున్నాం అంటే ఇట్ ఈస్ 2 syllabled మంత్ర అని చెప్పారు మనకి మేడం బ్లవర్స్కి గారు. ఇక్కడ కూడా 2 syllabled మంత్రగా ఇచ్చారు ఇక్కడ. సో వాయిస్ టు వాయిస్ అండ్ రోలింగ్ ఫార్వర్డ్ ఆన్ ది ఓం అన్నారు. సో శంబళ నుంచి శంబళ సెంటే కాల్ రిలేట్ ఫ్రమ్ వాయిస్ టు వాయిస్ అండ్ రోలింగ్ ఫార్వర్డ్ ఆన్ ది ఓం. సో ఓంకార శబ్దోచ్చారణ అన్నటువంటిది నిరంతరం సాగేటువంటి ప్రదేశం ఏంటంటే శంబళ. అందు గురించి ఓంకారాన్ని ధ్యానం మనం ఎంత ఎక్కువ చేస్తుంటే అంత చక్కటి వికాసం మనలో కలుగుతుంటుంది. తద్వారా మనకి శంబళతోటి అనుసంధానం దొరుకుతుంటుంది. కనుక ఓంకారోచ్చారణ అటువంటిది సమయం ఉన్నప్పుడల్లా కాసేపు ఓంకారం ఉచ్చారణ అటువంటిది చేస్తూ ఉండడం అనేటువంటి శుభం. ద డిసైబుల్ హియరింగ్ దట్ సౌండ్ లిఫ్టెడ్ హిస్ హెడ్ an impulse from the base mounted in time and space. So the disciple hearing that sound lifted his head. Lifting of head అంటే ఏంటంటే ఇట్స్ అన్ ఇనిషియేషన్. అంతకు ముందు అన్నటువంటి స్థితి కన్నా వాడు నెక్స్ట్ హయ్యర్ లెవెల్కి వాడు ఇనిషియేట్ అవ్వబడ్డాడు అని అర్థం. లిఫ్టింగ్ ఆఫ్ హెడ్, హిల్ బి లిఫ్టెడ్ అప్, అది ఇక్కడ అర్థం. లిఫ్టెడ్ హిస్ హెడ్ an impulse from the base mounted in time and space. సో బేస్ నుంచి మౌంట్ అవడం అంటే ఏంటంటే క్యాప్రికార్న్, ఇదంతా రహస్యం. దట్ ఈస్ ద మౌంటెడ్. అండ్ ఇంపల్స్ ఫ్రమ్ ది బేస్ మౌంటెడ్ ఇన్ టైమ్ అండ్ స్పేస్. అంటే వాడు ఉన్నటువంటి స్థితి కన్నా ఎప్పుడైతే వీడు ఓంకారాన్ని వినడం ఇదంతా చక్కగా అభ్యాసం చేస్తుంటాడో చక్కగా వీడు కొండ మీద నిల్చున్నటువంటి వాడిగా వీడు తయారవుతాడండి. అంటే ఒక చక్కటి ఇనిషియేట్ అవుతాడు. డిసైపుల్గా ఉంటుంటాడు ఇనిషియేట్ అయినటువంటి స్థితి, ఇనిషియేట్స్ ఉండేటువంటి స్థితి. దట్ ఈస్ కాల్డ్ ది మౌంటెడ్ ఇన్ టైమ్ అండ్ స్పేస్ ఉన్నారంటే టైంకి స్పేస్కి వాటి వలన ఎక్కడ వీడు బంధింపబడకుండా ఉండేటువంటి స్థితి ఇది కాల్డ్ మౌంటెడ్ ఇన్ టైమ్ అండ్ స్పేస్. అందరూ దీని చేత బంధం అయిపోయి ఉన్నటువంటి వాళ్ళం మనం. కానీ వీడేమయ్యాడు, వీడు మౌంటెడ్ ఇన్ టైమ్ అండ్ స్పేస్. హీ విల్ క్లైమ్ ద టైమ్ అండ్ స్పేస్. అంటే ఒక చోటు కానీ ఒక కాలం కానీ వీడిని ఎక్కడా బంధించలేనటువంటి స్థితిలోకి వీడు వెళతాడు. Leo within the heart and head shouted aloud and stood while Saturn did his work. Leo within the heart and head shouted aloud. Leo heart గా ఉంది. మన heart of space is Leo. Leo within the heart and head shouted aloud and stood while Saturn did his work, and thus the twain were one. శని అనేటువంటి వాడు వీడిని ఏం చేస్తాడంటే మౌంటెడ్ టాప్లో ఉన్నటువంటి వాడుగా వీడిని తయారు చేయాలట. అంటే దానికి శని చాలా అనుగ్రహం ఉండాలి. అందు గురించి మనకి మకరానికి శని అక్కడ ప్రధానం. మౌంటైన్ టాప్లోకి వెళ్ళాలంటే ఊరినే ఎక్కగలరా అంత కొండ, నిలువుగా ఉంటుంది ఆ కొండ. ఎక్కడో అంత సులభం కాదు.
సో అది ఎట్లా ఉంటుంది అంటే దానికి ఎంతో శని ఏం చేస్తాడంటే చక్కటి సాధన అంటుండేది ఏర్పాటు చేస్తాడు. సాధన అంటుండేది ఏర్పాటు అయినటువంటి వాడు మౌంటైన్ ఇలా ఉన్న ఎక్కేస్తాడు, ఇలా ఉన్న ఎక్కేస్తాడు, ఎలా ఉన్న ఎక్కేస్తాడు. సాధన అవసరం చాలా. కనుక శని యొక్క అనుగ్రహం అనేటువంటిది అంటే ప్రారంభ దశల్లో గురువు అనుగ్రహం, దాని తర్వాత నిలబడేది ఏంటంటే శని అనుగ్రహం సాధకుడికి. కనుక సాధనలో ఉన్నటువంటి శని ఏం చేస్తాడంటే మౌంటైన్ టాప్లోకి వెళ్ళేటట్టుగా చేస్తారు. అది ఇక్కడ ఫస్ట్ స్టాంజా యొక్క ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు ద సెకండ్ స్టాంజా. ది సెంట్రల్ లైట్ ఆఫ్ సిరియస్ షోన్ త్రూ ద ఐ ఆఫ్ ది సన్, ద విజన్ కేమ్. సెంట్రల్ లైట్ ఆఫ్ సీరియస్, ఏదైతే సీరియస్ నుంచి మనకి వెలుగు అనేటువంటిది అందుతోందో అది ఎవరి ద్వారా అందుతోంది? ఆ వెలుగు అంతా కూడా అంటే సూర్యుడి ద్వారా అందుతోంది. ఎవరండి సూర్యుడు? అంటే సూర్య ఆత్మ అని మనం ఏదైతే చెప్పుకుంటున్నామో ఆయన అసలు సూర్యుడు. సూర్యుడు అంటే ఆయన్నే మీరు ఎప్పుడైనా సరే వేదాల్లో ఆయన్నే తీసుకోండి. భౌతికమైనటువంటి గోడ మనకు చొక్కా లాంటిది, దానివల్ల పెద్ద ఇది లేదు. చొక్కాకి ఎలా అయితే ప్రాపర్టీస్ కొన్ని ఉంటాయో అలాగే దానికి కూడా కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి భౌతికమైనటువంటి గోడానికి. దాని వెనకాతలు ఉన్నటువంటి వాడు అసలు సూర్యుడు. కనుక ఆయన యొక్క వెలుగు ఎక్కడి నుంచి అందుతోంది అంటే సీరియస్ స్టార్ నుంచి వస్తుంది ఆయనకి. ఆయన వెలుగు తీసుకుని మనకు అందిస్తున్నట్ట. ది సెంట్రల్ లైట్ ఆఫ్ సీరియస్ షోన్ త్రూ ద ఐ ఆఫ్ ది సన్, ద విజన్ కేమ్. దట్ ఈస్ ద ఐ ఆఫ్ ది సన్, ద విజన్ కేమ్ అన్నారు. విజన్ కేమ్ అంటే చోటులోకి వెలుగు అనేటువంటి దిగి వచ్చింది అంత. ది లైట్ ఆఫ్ విజ్డమ్ పెనిట్రేటెడ్ ఇంటు ద వాటర్స్ అండ్ కాస్ట్ ద రేడియన్స్ ఆఫ్ ది హెవెన్స్ ఇంటు ద డెప్త్స్. రేడియన్స్ అంటుండేది ఇంటు ద డెప్త్స్కి వెళ్ళిపోయింది. వెలుగు ఎప్పుడైతే వీటిలోకి నింపబడిందో వెలుగు వీడిని ఏం చేస్తుందంటే వెనుక డెప్త్స్లో ఉన్నటువంటి రహస్యాన్ని వీడు దర్శించుకోవడానికి ఆ వెలుగు వినియోగపడుతుందంటే. సో రేడియన్స్ ఆఫ్ లైట్ ఇంటు ద డెప్త్స్ ఆఫ్ అన్నారు. The light of wisdom penetrated into the waters and cast the radiance of heavens into the depths. Penetrated into the waters. ఆ వెలుగు ఎక్కడికి పెనిట్రేట్ అవుతుంది? వాటర్స్లోకి పెనిట్రేట్ అవుతుంది. జలములు, జలములు అంటే ఏమిటి? మనలో భౌతికమైనటువంటి సృష్టి అంతా కూడా జలములుగా చెప్పారు. ఏంటి జలములు అంటే? సృష్టి అంతా ఎలా ఉంది అంటే అనేక రకాలైనటువంటి కోరికలుగాను వీటన్నిటి చేత నింపబడింది సృష్టి అంతా కూడా. కనుక ఈ సృష్టిలో ఈ రకంగా ఇది నింబడి ఉన్నటువంటి స్థితిని అన్నారంటే జలములు అన్నారు. లేదా సృష్టికి ఇథరిక్ ప్లేన్ ఏదైతే ఉందో దాన్ని జలములుగా చెప్పారు. సో ఇథరిక్ వరల్డ్ అన్నారు దాన్ని, ఆస్ట్రల్ వరల్డ్ అన్నారు. ఇథరిక్ వరల్డ్, ఆస్ట్రల్ వరల్డ్ అన్నారు. వీటిలోకి ఆ వెలుగు అనేటువంటిది అలా పెనిట్రేట్ అయిపోతుంది. పెనిట్రేట్ అయిపోయినప్పుడు దాని యొక్క రేడియన్స్ అంటుండేది ఇంటూ ద డెప్త్స్ ఆఫ్ హెవెన్స్ అన్నారు. సో డెప్త్స్లోకి ఆ రేడియన్స్ అంటుండేది అలా ప్రసరింపబడుతుంది. అంటే వీడు జ్ఞానవంతుడైనటువంటి వాడి యొక్క పరమావధి ఏమిటంటే వీడు చుట్టూతో అన్నటువంటి వాళ్ళతోటి, వీడి యొక్క చుట్టములనండి లేదా వీడి యొక్క బంధువులనండి, వాళ్ళందరితోటి వీడు చక్కటి సత్సాంగత్యం కలిగి ఉండడమే వీడికి పరమావధి. ఎవరితోటైనా సరే వీడు ఒకే ఒక కక్షలో నిలబడి వీడు మాట్లాడుతుంటాడు. ఎదుటివాడు వాడు ఉన్నటువంటి కక్షను బట్టి వాడు స్వీకరిస్తుంటాడు వీడి మాటలు, అంతే. మన చుట్టాలు, మన ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా మనలాగా సాధకులు అవ్వాల్సినటువంటి పని లేదు. వాళ్ళు ఉన్నటువంటి స్థితిలో వాడు ఉంటాడు, వీడు ఉన్నటువంటి స్థితిలో వీడు ఉంటాడు. ఈ స్థితిలో ఉంటూ వాడితో చక్కటి సంభాషణ చేస్తాడు. వాడు ఉన్నటువంటి స్థితిలో వీడు అర్థం చేసుకుంటే వీడిని అర్థం చేసుకుంటాడు, లేకపోతే వాడు పక్కకు ఉండిపోతాడు, అంతే. వీడు ఎక్కడ వీడు అడ్జస్ట్ అవ్వడం అంటున్నది ఉండదు. సో ఈ రేడియన్స్ ఆఫ్ హెవెన్స్ ఇంటూ ది డెప్త్స్ అన్నారు. అట్ దిస్ అట్రాక్టివ్ కాల్ the goddess rose unto the surface. So it is an attractive call. Attractive call everything. The goddess rose unto the surface. చూడికి ఏమవుతుందంటే ఈ అట్రాక్టివ్ కాల్ అంటే ఏంటంటే విజ్డమ్ అంటే జ్ఞానముగా ఉన్నటువంటి వాడు చోట్లో ఉన్నటువంటి వాటన్నిటితోటి ఒక చక్కటి అంటే ఒక జ్ఞానవంతుడు ఉన్నాడు అనుకోండి, వాడు ఎంత చక్కగా మాట్లాడతాడు, అందరితోటి చాలా చక్కగా మాట్లాడతాడు. జ్ఞానం లేనటువంటి వాడు ఎదుటివాడితో పని ఉంటే మాట్లాడదాం, ఎదుటివాడితో పని లేకపోతే మాట్లాడటం మనకేం అవసరం అంటున్నట్టుగా ఉంటాడు. కానీ జ్ఞానవంతుడు ఉన్నాడు అనుకోండి, వాడి నోటి నుంచి ఒక వాక్యం వచ్చినా చాలా మధురంగా ఉంటుంది. గురించి జ్ఞానవంతులతోటి చాలా తక్కువ మాట్లాడతారు జ్ఞానంగా ఉన్నటువంటి వాడు. అంటే వాళ్ళు ఒక వాక్యం మాట్లాడితే అది కొందరికి వాళ్ళ లైఫ్కి సరిపోయేటువంటి వాక్యాలు వాళ్ళ నోటి నుంచి వస్తుంటాయి. కనుక ఈ జ్ఞానం అనేటువంటిది ఏం చేస్తుంటే ఇట్ రోజ్ ఇది అన్నారు. అది ఏం చేస్తుంది? ఈ జ్ఞానం మనలో వెళ్ళి
ద గాడెస్ రోజ్ ఆన్ టు ద సర్ఫేస్. ఎదుటివాడిలో లోపలగా ఉండిపోతుంటాయి. వాడిలో ఉన్నటువంటి వెలుగును బయటకు లాగుతాడండి వీడి యొక్క జ్ఞానవంతుడు. అంటే ఎదుటివాడిలో అంటే వీడు భక్తిపూర్వకంగా ఉండడం మాత్రమే కాదు, ఎదుటివాడిలో కూడా భక్తి ఉంది అంటున్నది వాడికి తీసి వాడికి చూపిస్తాడు. అది రహస్యం. ఒక కార్యక్రమము, ఒక ప్రవచనం విన్నారనుకోండి, అప్పుడు ప్రవచనం వినేటప్పటికి ఎదుటివాడిలో అప్పటి వరకు అలా అనేక రకాలైనటువంటి షెల్స్గా నింపడి ఉన్నటువంటిది అంతా కూడా బద్దలైపోతుంది. బద్దలైపోయి వాడి లోపల అసలు నేను ఏదైతే ఉందో అది బయటకి రాబడుతుంది. అది జరుగుతుంది. రోజ్ అన్నదాన్ని విల్ బి లిఫ్టెడ్ అవుట్. అది జరుగుతుంది. రోజ్ ఆన్ టు ద సర్ఫేస్. చక్కగా అవును, మనం కూడా ఈ రకంగా చక్కగా రోజు పూజ చేసుకుంటే బాగుంటుంది. మనం కూడా ఈ రకంగా చక్కగా భాగవతం చదువుకుంటే బాగుంటుంది. మనం కూడా చక్కగా రోజు భాగవతంకి వస్తే బాగుంటుంది. ఇంతకుముందు ఏ రోజు భాగవతం విననటువంటి వాడు, భాగవతంకి రానటువంటి వాడు వీడు ప్రవచనం ఒకసారి వినగానే ఎదుటివాడికి భాగవతం మనం కూడా విందాం, ప్రతిరోజు ఇక్కడ రామాలయంలో మాస్టర్ గారు భాగవతం చెప్తారట, మనం కూడా వెళ్దాం అన్నట్టు భావం వాళ్ళలో కలిగిందిట. అంటే గొప్పతనం ఏమిటంటే మాస్టర్ గారి యొక్క వాక్ అంత ఇదిగా ఉంటుంది. అంటే అప్పటి వరకు ఎదుటివాడికి నాలో ఇంత భక్తి ఉందనేటువంటిది తెలియకుండా ఉన్నటువంటిది వాళ్ళు ఆ భక్తి ఉందనేటువంటిది చూపిస్తారు. మాస్టర్ గారు నీ లోపలే ఉంది ఇంత భక్తి, బయటకు తీసి చూపిస్తారు ఆయన. ఆ భక్తి ఎప్పుడైతే వాడికి చూపించారో వాడు చక్కగా ఆ భక్తిగా వాడు జీవితంలో ముందుకు పురోగతి సాధించుకుంటూ వెళ్ళిపోతాడు. అది సో గాడెస్ రాజ్ ఆన్ టు ద సర్ఫేస్, ద ఫిష్ గాడెస్, ద సింబల్ ఆఫ్ స్పైసెస్ అన్నది. And welcomed the light within the depths and grasped it as her own. అప్పుడు వీడు సాధన అంటున్నది మొదలు పెడతాడండి. వాడిలో అంటున్న భక్తి ఎప్పుడైతే ఈయన బయటకు తీసి చూపించారో అప్పుడు వీడు సాధన చేస్తాడు. చక్కగా మన వీడు కూడా ఏ రోజు పొద్దున్నే స్నానం చేసి ప్రేయర్కి రానటువంటి వాడు ఎప్పుడైతే ఈయన చక్కగా ఈయన భక్తిపూర్వకంగా ఈయన యొక్క వాక్కున వాడి నోట్లోకి వెళ్ళిందో, వాడి యొక్క మనసులోకి వెళ్ళిందో, అప్పుడు వాడిలో అంటున్న భక్తి బయటకు లేచిందో, నేను కూడా రేపటి నుంచి మీరు చేసేటువంటి ప్రార్థనకు వస్తానండి అని చక్కగా వాడు కూడా వీడు ప్రార్థనకు వచ్చేస్తుంటాడు. ఇప్పటి వరకు పొద్దున 8 అయితే లేవన్నటువంటి వాడు ఒకానొక రోజు వాడు 5 గంటలకు లేచి స్నానం చేసి 6 గంటల ప్రార్థనకు వచ్చేసాడు వాడు. అది వాళ్ళు అంటున్న భక్తిని వాడు బయటకు తీసి చూపించారు అంతే. 5 అయింది, నువ్వు నిద్రలే, ప్రార్థనకు వస్తా అన్నావు, 5 అయింది ఇంకా లేవలేదు, ఇలానే మాట్లాడతావు నువ్వు రాత్రి. ఇవన్నీ ఒక లెవెల్లో జరిగేటువంటి సాధన ఇదంతా కూడా. ఒక లెవెల్ దాటిన తర్వాత అంటే మహానుభావులు వాటితో పట్టుకోరు, బాగా గుర్తుపెట్టుకోరు. మనలాంటి వాళ్ళం మన ఇంట్లో వాళ్ళని నిద్ర లేపడానికో వాటికో ఇలాంటివి పట్టుకుంటాం. లెవెల్ ఆఫ్ దీనిలో ఉన్నటువంటి వాళ్ళు అలాంటివి ఏం పట్టుకోరు. నీ ఇష్టాన్ని కావాల్సినంతసేపు పడుకుంటారు. వాడు కీస్ మన చేతికి ఇచ్చేస్తారు. ఇచ్చేసి మన లోపల ఉన్నటువంటి భక్తిని వాడు బయటకు తీస్తారు. వాడు అది దేని చేత అంటే మన యొక్క జ్ఞానముగా ఉన్నటువంటి వాడి వాక్కు చాలా మధురంగా ఉంటుంది. పదునెక్కిన కత్తిలాగా ఉంటుంది. జ్ఞానవంతుడుగా ఉన్నటువంటి వాడి వాక్కు. వాడు ఒక మాట మాట్లాడట అంటే అప్పటి వరకు 8 నిద్రపోయినటువంటి వాడు ఆ మర్నాటి నుంచి 5 నిద్రలేసి స్నానం చేసి వచ్చేస్తాడు. అంతే, ఒక మాట అంతే. వీళ్ళ నోటి నుంచి ఒక మాట వస్తుంది అంతే, ఫినిష్. వాడు అలా టర్న్ అయిపోతాడు జీవుడు. సో అలా వీడు మారిపోతాడు. విత్ ఇన్ ద డెప్త్స్ అండ్ గ్రాస్ప్డ్ ఇట్ యాజ్ హర్ ఓన్. వాడు చక్కగా వాడి యొక్క జీవన వైఖరి అంతా కూడా మారిపోతుంది. షీ సా ద సన్. అంటే అప్పటి వరకు జీవుడుగా ఉన్నటువంటి వాడు ప్రజ్ఞావంతుడుగా తయారవడానికి కావాల్సినటువంటి ఏర్పాటు అవుతుంది. జీవుడుగా ఉన్నటువంటి వాళ్ళని అందరినీ కూడా స్త్రీలుగా సంబోధిస్తారు. అంటే ఏంటంటే పర్సనాలిటీ ఆస్పెక్ట్స్ నేను ఫలానా అంటే భావంగా ఉండేటువంటి వాళ్ళందరూ కూడా స్త్రీ స్వరూపములు. అంటే నేను వెంకట్రావు, నేను ఏదో ఫలానా అంటే భావంగా మనం జీవిస్తున్నాం అంటే దట్ మీన్స్ వీఆర్ స్త్రీలు. మనందరం కూడా స్త్రీలం. పరమాత్మ ఒక్కడే పురుషుడు, మిగిలిన అందరూ స్త్రీలు. అదే మనకు చెప్తారు కదా, మీరాబాయి ఎవరినో స్వామీజీని చూడడానికి వెళ్ళారట. వాడు స్వామీజీని చూడడానికి వెళ్తే వాళ్ళ శిష్యులు అన్నారు, మా స్వామీజీ స్త్రీలకు దర్శనం ఇవ్వరు, కనుక మీరు దర్శనం లేదు, మీరు వెళ్ళిపోండి అన్నట్టు. అదేమిటి వాడు చాలా ఆశ్చర్యపోతుంది. నాకు తెలిసినంత వరకు ఈ భూమి మీద పురుషుడు ఒకడే, మిగిలిన వాళ్ళందరూ స్త్రీలు. ఆ పురుషుడు కానీ పురుషుడు అవడా నేను చూడాలని ఈ మాటలు మీరు స్వామీజీతో చెప్పండి. ఒక్కసారి ఆ మాట వినేవాడుగా ఆయన బయటకు వచ్చేసాడు. అమ్మో, అంత మహానుభావుడు. కనుక షీసా దిస్ సన్. పర్సనాలిటీ ఆస్పెక్ట్ దేహబద్ధుడుగా జీవిస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా స్త్రీలుగా చెప్తారు. షీసా దిస్ సన్. వీడు లోపలటువంటి వెలుగుని వీడు దర్శించాడు. ఆత్మస్వరూపముగా ఉన్నటువంటి విషయాన్ని వెలుగుని వీడు దర్శించాడు. షీసా దిస్ సన్. ఈ నేను మునుపటి నేను కాదేమో అంటుంది ప్రతీచి. ఆ వెలుగుని చూసిన తర్వాత వీడు వేరు,
వెలుగును దర్శించకుండా ఉన్నటువంటి వీడు వేరు. ప్రార్థన ఒకసారి గురు పూజల్లో అటెండ్ అయినటువంటి వాడి జీవితం వేరు, అటెండ్ అవ్వకుండా ఉంటూ ఉన్నటువంటి వాడి మాటలు వేరు. అన్నిటికీ చాలా తేడా వచ్చేస్తుంది. ఒకసారి ప్రార్థన మాస్టర్ గారితోటో లేదా గురు పూజలతో అటెండ్ అయినటువంటి వాడు డిఫరెంట్. షీ సా ది సన్, హ్యావింగ్ సీన్ హర్ సన్, అండ్ ఫ్రమ్ దట్ డే ది సన్ హ్యాస్ నెవర్ లెఫ్ట్ హర్. ఎప్పుడైతే ఆ వెలుగు ఎప్పుడైతే దర్శనం అయిందో, ఆ వెలుగే జీవితం అంటుండే దాంట్లో ఇప్పుడు వెళతాడు. మొట్టమొదట్లో ఇది ఎలా ఉంటుందంటే, వెలుగు గురు స్వరూపంగా ఇది దర్శనం అవుతుంది. గురువు ఇచ్చినటువంటి మార్గాన్ని, గురువు ఇచ్చినటువంటి విషయాన్ని వీడు వదలడు. ఎట్టి పరిస్థితులను వదలడు. వదిలాడట అంటే దట్ మీన్స్ వాడు వెలుగుని చూడలేదని అర్థం. బాగా గుర్తుపెట్టుకో. వెలుగుని చూసినటువంటి వాడు వెలుగును వదలకుండా ఉంటాడండి. వెలుగుని చూడనటువంటి వాడు కాసేపు చూసి చూడనట్టుగా జీవితం ఎడుతుంటుంది. కాసేపు మాస్టర్ గారు నమ్మినట్టుగా ఉంటాం, కాసేపు నమ్మనట్టుగా ఉంటుంటాం. కాసేపు అంతా మాస్టర్ శివి గారేనండి, ఆయనేనండి సర్వస్వం, ఆయన వల్లే నాకు ఇదంతా ఏర్పడింది అంటాం. కాసేపు ఇంకేవో విషయాలు మాట్లాడేస్తాం. అంటే దట్ మీన్స్ మనం మాస్టర్ శివి గారిని పరిపూర్ణంగా మనం దర్శించుకోలేదు అని అర్థం. అంతే సింపుల్గా. దర్శించుకోలేదు కాబట్టి కాసేపు వేరే విషయాలు మాట్లాడేస్తున్నాం. మాస్టర్ గారు కాకుండా ఉండేటువంటి విషయాలు మాట్లాడతాం. ఒకసారి ఆ వెలుగుని దర్శించాలి, ఈ జీవితానికి ఆయనే మొత్తం. ఏది కావాలన్నా ఆయనే. మాస్టర్కి గారు ఏమన్నారు, అంతే సమస్తం ఆయనే, గురువే నాకు సమస్తం. ఏదైనా సరే ఆయన ఇస్తాడు, నేను చేస్తానంటాడు అంతే మాస్టర్. అలా అలా ఏర్పడిపోతుంది. వన్స్ వి సీ ద లైట్ విల్ నెవర్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఆ దర్శనం అన్నటువంటిది జరగాలి ఇప్పుడు. ఆ దర్శనమే ఉపదేశం, ఆ ఉపదేశమే మకరము. అదే సీరియస్ నుంచి అందుతూ ఉండేటువంటి వెలుగు, అదే జీవుడిలో ఉండేటువంటి సన్ ఆస్పెక్ట్. షీ సా ది సన్ అన్నారు దాన్ని. అది జరగాలి ప్రతి వాడికి. దెర్ ఈస్ నో డార్క్నెస్, దెర్ ఇస్ ఆల్వేస్ లైట్. ఇంకోటికి డార్క్నెస్ ఉంటుంది. మాస్టర్ శ్రీ గారు వాడి జీవితంలో లేనటువంటి క్షణం ఉండదు. మనందరికీ మాస్టర్ శ్రీ గారు ఓన్లీ ఉదయం 6 గంటలకి, సాయంత్రం 6 గంటలకే. ఆ 10 మినిట్స్లో హాఫ్ అన్ అవర్ ఏదో మన దీన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుంటాం. అది చేస్తున్నంతసేపు కూడా మనం అది తప్ప వేరే కూడా ఆలోచించేస్తుంటాం ఒకసారి. కనుక ఈ సాధనలో నిలిచినటువంటి విజన్ ఆస్పెక్ట్ పట్టుకున్నటువంటి వాడికి నిరంతరం మాస్టర్ శ్రీ గారు అనుక్షణం ఎదుటివాడు మాట్లాడుతున్నా లేదా వాళ్ళ నుంచి ఒక భావన అందుతున్న, ఇవన్నీ కూడా ఒకే ఒక్క వెలుగు. ఆ వెలుగునే మాస్టర్ అని అన్నారు. ఆ వెలుగే సమస్తం. వీడు ఎప్పుడు కూడా వెలుగుమయంగా జీవిస్తుంటాడు. ఆల్వేస్ వీఆర్ ఇన్ లైట్ అంటారు. సో ఎప్పుడు కూడా అందు గురించి మనకు చెప్పబడినటువంటి రహస్యం ఏంటంటే, ఎప్పుడు కూడా వెలుగుని పెట్టుకుని ఉంటూ ఉండండి. వెలుగుని ఉండాలి. ఎప్పుడు కూడా వెలుగు లేకుండా ఉండకూడదు మనం. సో దెర్ ఇస్ ఆల్వేస్ లైట్. ఇప్పుడు లైట్ ఉండాలి. దెర్ ఇస్ నో డార్క్నెస్. జీవితంలో చీకటి ఏం లేదండి జీవితంలో. వీడికి జ్ఞానవంతుడిగా ఉంటున్నాడు, చీకటి ఉండదు. అండ్ దెన్ అంటే చీకటి అంటే వెలుగుని కాకుండా వేరే విషయాలు మన మనసుకు వస్తున్నాయి అంటే అది చీకటి. ఏమైనా విషయాలు ఆలోచించుకోవచ్చు, ఏమైనా దర్శించుకోవచ్చు. ఇదంతా కూడా వెలుగు యొక్క స్వరూపాన్ని దర్శించుకోండి. మన ఈ ఈ పాయింట్ ఎప్పుడైతే మనకు వస్తుందో అప్పుడు మనలో డిప్రెషన్, డల్నెస్ ఇలాంటి ఐడియాస్ రావసం. And then the heavens within the ring was not responded to the light from Sirius switch. And then the heavens within the ring was not responded to the light. So, వీళ్ళు to the light from Sirius switch, passing through the sea of Pisces, lifted the fishes into the heavenly sphere. సో హెవెన్స్ అంటే వితిన్ ద రింగ్ పాస్ నాట్, చోటులో లేదా జీవుడిలో ఈ రింగ్ పాస్ నాట్ అంటున్నది పనిచేస్తుంది. అంటే వీడి యొక్క సర్ఫేస్, ఈ సర్ఫేస్లో అంటే వీడి యొక్క దీంట్లో వీడు ఇది దర్శించుకుంటాడు. టు ద లైట్ ఫ్రమ్ సీరియస్. దీంట్లో వీడు లైట్ ఫ్రమ్ సీరియస్ అంటాడు. వీడికి దర్శనం అవుతుంది. అంటే ఈ వెలుగు అని ఏదైతే చెప్తున్నారో ఆ వెలుగు ఎక్కడిది? సీరియస్ స్టార్ నుంచి అందుతూ ఉంటుంది. అంటే వీడు లోపల ఉన్నటువంటి వెలుగు ఎక్కడిది? ఈ వెలుగు నాలోనే ఉంది అని అనుకుంటే వీడు ఎదగలేడు. అంటే హీ కెనాట్ బి హయ్యెస్ట్. నాలోనే ఉంది వెలుగు కాదు, ఈ వెలుగు చోట్లో ఉంది, ఆ వెలుగే నాలో కూడా నింపడుందని అనుకున్నాడు అనుకోండి వీడు. అంటే ధ్యానం చేసేటప్పుడు ఇవన్నీ కూడా కొన్ని స్టెప్స్. నాలో వెలుగు ఉంది, దట్ ఈస్ ద ప్రైమరీ స్టెప్. ఈ వెలుగు ఎక్కడిది? చోటులో ఉంటుంది వెలుగు అంటుంది. ఎప్పుడైతే వీడు అనుకుని అలా ధ్యానం చేస్తాడో నెక్స్ట్ హయ్యర్ స్టెప్. అప్పుడు వీడు చోటు వీడు వేరవరు. చోట్లో వెలుగు వీడు వెలుగు ఒకటైపోతుంది.
చోట్లో ఉన్నటువంటి వెలుగుకి అంత సామర్థ్యం ఉంటుందో వీళ్ళలో ఉన్నటువంటి వెలుగుకి అంత సామర్థ్యం వస్తుంది. అంత ఇదిగా వీళ్ళు తయారైపోతారు. సో ఎప్పుడైతే దానికి వెళతారో ఆ వెలుగు ఎక్కడి నుంచి, ఇట్ ఇస్ ఫ్రమ్ సీరియస్. మన సూర్యుడికి ఎక్కడి నుంచి వెలుగు అందుతుంది, సీరియస్ స్టార్ నుంచి అందుతుంది. అది వీడు దర్శించుకుంటాడు. ఆ వెలుగు అక్కడి నుంచి వస్తుంది అంటే రహస్యం వీడు తెలుసుకుంటాడు. టు ద లైట్ ఫ్రమ్ సీరియస్ విచ్ పాసింగ్ త్రూ ద సీ ఆఫ్ స్పైసెస్ లిఫ్టెడ్ ద ఫిషెస్ ఇంటు ద హెవెన్లీ స్ఫియర్. సో వీటిలో 2 ఫిషెస్ ఉన్నాయండి. ఎక్కడున్నాయండి 2 ఫిషెస్? ఒక ఫిష్కి ఇక్కడ ఉన్నాయి 2 ఫిషెస్. 2 ఫిషెస్. ఈ 2 ఫిషెస్ ఉన్నాయి వీటిలో. ఆ 2 ఫిషెస్ కూడా పాసింగ్ త్రూ ద సీ ఆఫ్ స్పైసెస్ అన్నారు. టు ద లైట్ ఫ్రమ్ సీరియస్ విచ్ పాసింగ్ త్రూ ద సీ ఆఫ్ స్పైసెస్ లిఫ్టెడ్ ద ఫిషెస్ ఇంటు ద హెవెన్లీ స్ఫియర్. ఈ 2 కూడా ఫిషెస్ ఒకదానికొకటి ఆపోజిట్గా ఉన్నటువంటివి కాస్త 2 కూడా రెండిటి తలలు 2 తోకలు ఒకటైపోయాయి. అంటే ఏమైంది? ఇలా ఉంటాయి మామూలుగా ఫిషెస్ మన పైసెస్ ఇలా వేసి ఎక్స్ట్రా వేసి ఇలా అడ్డగీతేస్తాము. ఆ 2 ఫిషెస్ కూడా ఇలా సర్కిల్ అయిపోయింది. దట్ ఈస్ కాల్డ్ ది స్ఫియర్ అయిపోయింది. సో స్ఫియర్ అయిపోవడం ఈ రహస్యాలని మనం గతంలో చెప్పుకున్నాం కాబట్టి దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు చెప్పుకోవట్లేదు మనం. సో ఇంటు ద హెవెన్లీ స్ఫియర్ యురేనస్ అన్నారు దాన్ని. అండ్ దస్ ఏ లెసర్ ట్రిపుల్ లైట్ అపియర్డ్. సో ఈ 2 కూడా ఒక స్ఫియర్గా అయిపోయినప్పుడు లోపల ఒక లెసర్ లైట్ ఇదైంది. ఏ లెసర్ ట్రిపుల్ లైట్ appeared. The radiant sun of suns, the watery light of Pisces, the heavenly light of Uranus అన్నారు. ఏంటి ఇది? లెసర్ ట్రిపుల్ appears అన్నారు. ఈ ట్రయాంగులర్ ఆస్పెక్ట్ ఈ సర్కిల్గా ఇది ఏర్పడినటువంటి దానిలో ఒక లెసర్ ట్రిపుల్ అంటున్నది appeared అన్నారు. ఏంటిది ఇది లెసర్ ట్రిపుల్ అంటే? అది ఒకటి ది రేడియంట్ సన్ ఆఫ్ సన్స్. సూర్యుల్లో ఏ వెలుగు అయితే నింపడుతుందో ఆ వెలుగు అన్నారు. వెళ్ళండి అలా వెనక్కి వెళ్ళిపోతే చోట్ల ఒకే ఒక్క వెలుగు ఉంది. ఆ వెలుగు అన్నటువంటి దానిలో వీడు వెళ్తాడు. ఆ వెలుగే ఇందరికీ వెలుగుగా ఇది నిలిచింది అంటాడు. దానిలో వీడు వెళ్తాడు. దట్ ఈస్ కాల్డ్ ది రేడియంట్ సన్స్ ఆఫ్ సన్ అని అన్నది. ది రేడియంట్ సన్ ఆఫ్ సన్స్ అన్నది. ది వాటరీ లైట్ ఆఫ్ స్పైసెస్. సో జలముల్లో స్పైసెస్ అంటున్నది దానికి వెలుగు ఎక్కడి నుంచి అయితే అందుతుంది. స్పైసెస్ అంటే పరిపూర్ణమైనటువంటి జ్ఞానం ఉంది కదా. ది వాటరీ లైట్ ఆఫ్ స్పైసెస్ అన్నారు. అంటే కాస్మిక్ ఆస్ట్రల్ ప్లేన్లో ఉండేటువంటి వెలుగు ఏదైతే ఉందో అది కాస్మిక్, అది మనకి ది వాటరీ లైట్ ఆఫ్ స్పైసెస్ అంటే. ది వాటరీ లైట్ ఆఫ్ స్పైసెస్ అంటే ఏంటంటే అక్కడ ఏ వెలుగైతే నింపడి ఉందో వీడిని పరిపూర్ణమైనటువంటి అంటే ఈ అంతా దాటి వెళ్ళినటువంటి స్థితి అదంతా కూడా కాస్మిక్ ఆస్ట్రల్ ప్లేన్. సో దాని అన్నారు ది వాటరీ లైట్ ఆఫ్ స్పైసెస్ అన్నారు. తర్వాత ది హెవెన్లీ లైట్ ఆఫ్ యురేనస్ అన్నారు. హెవెన్లీ లైట్ ఆఫ్ యురేనస్. యురేనస్ ఏం చేస్తాడు మనకి? హెవెన్లీ లైట్ని అందించేటువంటి వాడు యురేనస్. సో చోట్లో రేడియో యాక్టివిటీ అంటున్నది అందించేటువంటి వాడు యురేనస్. దీని గురించి యురేనస్ గురించి రేడియో యాక్టివిటీ గురించి మన కాస్మిక్ ఫైర్లో చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారు మనకి. సో ఈ రేడియంట్ లైట్ ఆఫ్ యురేనస్ అన్నది హెవెన్లీ లైట్ ఆఫ్ యురేనస్. హెవెన్లీ లైట్ ఆఫ్ యురేనస్ అంటే చోట్లో the light descended on the waiting sphere and lit the galaxy into the lights upon the earth. అంటే అక్కడ ఉన్నటువంటి వెలుగుని ఇక్కడికి అందించేటువంటి వాడండి యురేనస్. కాస్మిక్ ఆస్ట్రల్ ప్లేన్ పైన ఉండేటువంటి వెలుగు ఏదైతే ఉందో కాస్మిక్ మెంటల్ ప్లేన్లో దాన్ని ఏమన్నారంటే హెవెన్లీ లైట్ ఆఫ్ యురేనస్ అన్నారు. సో ఇక్కడ రేడియంట్ సన్ ఆఫ్ సన్స్ ఒకటి, ది వాటరీ లైట్ ఆఫ్ స్పైసెస్ ఒకటి, హెవెన్లీ లైట్ ఆఫ్ యురేనస్ ఒకటి. ఈ 3 వెలుగులు ఇవన్నీ మూడింటిని ఒక స్మాల్ ట్రిపుల్ ట్రయాంగిల్గా ఈ సర్కిల్లో వేశారు మనకి. ఈ వేసినటువంటిది ఏమవుతుందంటే దిస్ లైట్ డిసెండెడ్ ఆన్ ద వెయిటింగ్ స్ఫియర్ అట్ ద గ్యాలక్సీ ఆఫ్ లిటిల్ లైట్స్ అపాన్ ది ఎర్త్. దిస్ లైట్ డిసెండెడ్ అంటే ఒకే ఒక వెలుగు 3గా చెప్పారు ఇక్కడ. ఇప్పుడు కూడా 3గా ఉండేటువంటిదే అన్నది ఒకటే, అది 3గా దర్శనపడుతుంటుంది. దాన్ని ఏమన్నారంటే ఇక్కడ ఒకటి ది రేడియంట్ సన్ ఆఫ్ సన్స్ అన్నారు. ఇంకొకటి ది వాటరీ లైట్ ఆఫ్ స్పైసెస్ అన్నారు. ది హెవెన్లీ లైట్ ఆఫ్ యురేనస్.
వీటన్నిటిలోనూ అంటే వెలుగు యొక్క 3 కోణాలు మనకి ఇక్కడ చెప్పారండి. సో సన్ ఆఫ్ సన్స్ అని ఎప్పుడైతే అన్నారో, ఈ అంటే ఇన్నిటి వెలుగుకి మూలంగా ఉంటుంది వెలుగు. ది వాటరీ లైట్ ఆఫ్ స్పైసెస్ అని ఎప్పుడైతే అన్నారో, ఈ వెలుగుకి పైన ఏదైతే ఆధారంగా ఉందో దాన్ని ది వాటరీ లైట్ ఆఫ్ స్పైసెస్. స్పైసెస్ నుంచే సమస్తం దిగి వస్తుంది కదా. సో అంతా కూడా స్పైసెస్లోకి వెళ్ళిపోతుంది. స్పైసెస్లోకి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు మిగిలేటువంటి లైట్ ఏదో దాన్ని అనాలంటే ది వాటర్ లైట్ ఆఫ్ స్పైసెస్. దాంట్లో నుంచి అంతం మొత్తం సృష్టి అంతా అంతం అయిపోయింది. అంతం అయిపోయిన తర్వాత అంటే ఏమైంది, సృష్టి యొక్క ఇదంతా కూడా ఒక దీంట్లో గడిపోయింది కదా. మళ్ళీ దాని నుంచే సమస్తం వస్తుంది కదా. దాన్ని అనాలంటే ది వాటర్ లైట్ ఆఫ్ స్పైసెస్ అంటారు. అది ది వాటర్ లైట్ ఆఫ్ స్పైసెస్ అంటే దాన్ని మనం కాస్మిక్ ఆస్ట్రల్ ప్లేన్గా అన్నాం. అది ఇక్కడ అంతకంటే ఇంకేం లేదు. తర్వాత ది హెవెన్లీ లైట్ ఆఫ్ యురేనస్. హెవెన్లీ లైట్, వీటన్నిటిలోనూ ఏ వెలుగైతే దిగి రాబడుతోందో దాన్ని ఏమన్నారంటే ది హెవెన్లీ లైట్. హెవెన్లీ సన్ అంటారు కదా మనకి. ది హెవెన్లీ లైట్ ఆఫ్ యురేనస్. ఆ యురేనస్ ఏం చేస్తాడంటే, ఇక్కడ సాధన చేసుకుంటున్నవాడికి ఆ కాస్మిక్ మెంటల్ ప్లేన్లో ఏ పురుషుడైతే ఉండి సంకల్పించాడో వాడితో అనుసంధానం అందించేటువంటి వాడు యురేనస్. ది రేడియో యాక్టివిటీ అన్నారు. సో ఈ మూడుగా చెప్పారు దీన్ని. ది లైట్ డిసెండెడ్ ఆన్ ది వెయిటింగ్ స్ఫియర్ అండ్ లెట్ ద గ్యాలక్సీ ఆఫ్ లిటిల్ లైట్స్ అపాన్ ది ఎర్త్. ది లైట్ డిసెండెడ్, అక్కడి నుంచి వెలుగు అనేటువంటిది దిగి రాబడుతూ ఉంటుంది. సో గెలాక్సీ అంటాం కదా. సో అక్కడి నుంచి వెలుగు అనేటువంటిది దిగి రాబడుతూ ఉంటుంటుంది. అపాన్ ది ఎర్త్ అన్నారు. ఎర్త్ అంటే ఇక్కడ ఏంటంటే మూల ప్రకృతి అని అర్థం. ఈ మూల ప్రకృతి అంటే పదార్థం, చోట్ల పదార్థం ఏదైతే ఉందో దాంట్లోకి ఈ వెలుగు ఎప్పుడైతే వచ్చి తాకుతూ ఉంటుందో అక్కడ ఒక సౌరమండలం అంటున్నది ఏర్పడుతూ ఉంటుంది. అది మొత్తం వెలుగే. ఈ వెలుగు ట్రిపుల్గా ఉంది. ఒకటి హెవెన్లీ లైట్ ఆఫ్ యురేనస్ అన్నారు, ఇంకొకటి వాటరీ లైట్ ఆఫ్ స్పైసెస్ అన్నారు, ఇంకొకటి సన్ ఆఫ్ సన్స్గా చెప్పారు. ఈ ఈ మూడిటిగా ఉంటుంది వెలుగు. ది హెవెన్లీ లైట్ ఆఫ్ ఈ మూడిటిగా ఉంటుంది వెలుగు. దిస్ లైట్ డిసెండెడ్ ఆన్ ది వెయిటింగ్ స్ఫియర్. ఇది వెయిటింగ్ స్ఫియర్గా ఉంటుంది. అంటే మూల ప్రకృతి అనేటువంటిది పదార్థం చోటులో హాట్ డిగెడ్ హోల్స్ ఇన్ స్పేస్ అని రాస్తారు. హాట్ డిగ్గింగ్ హోల్స్ ఇన్ స్పేస్ అంటే ఏంటో ఈ సెంటెన్స్ మీరు అట్లా అర్థం చేసుకోవచ్చు. అంటే చోటులో భౌతికత్వం అంటున్నది అక్కడక్కడక్కడ ఇలా ఏర్పడుతుంది. ఏర్పడడానికి ఏం జరుగుతుంది, ఈ వెలుగు అనేటువంటిది చోటులో ఉన్నటువంటి పదార్థాన్ని తాకుతూ ఉంటుంది. తాకినప్పుడల్లా అక్కడ ఒక సౌరమండలం అంటున్నది ఏర్పడుతుంది. ఇదంతా కూడా ఒక పదార్థం అలా ఉంది ఇక్కడంతా కూడా. ఈ పదార్థం ఎప్పుడైతే వెలుగు వచ్చి తాకుతుందో అప్పుడు దానికి చైతన్యం అనేటువంటిది అంది అక్కడ అది ఒక స్వరూపం అంటున్నది అక్కడ ఏర్పడుతుంది. సో లిటిల్ లైట్స్ అపాన్ ది ఎర్త్ అన్నారు. ది వెయిటింగ్ స్ఫియర్ అండ్ lit the galaxy of little lights upon the earth. A hierarchy of light emerged from its own place. Hierarchy of light emerged from its own place. The planet was alight. హైరార్కీ ఆఫ్ లైట్ ఎమర్జ్డ్ ఫ్రమ్ ఇట్స్ ఓన్ ప్లేస్. హైరార్కీ అంటే వాళ్ళు ఎక్కడ ఎమర్జ్ అవుతున్నారు? ఫ్రమ్ ఇట్స్ ఓన్ ప్లేస్ అంటే ఈ రెండింటికి లింకప్గా ఉన్నటువంటి స్థానంలో వాళ్ళు ఎమర్జ్ అవుతున్నారు. పైన వెలుగుని తీసుకుని భౌతికమైనటువంటి ఎర్త్ అంటే మూలముగా ఉన్నటువంటి పదార్థం దీన్ని తాకుతూ ఉండేటువంటిది అంటే దాని నుంచి దిగి వచ్చినటువంటి వెలుగు ఏదవుతుందో దాన్ని హైరార్కీ అన్నారు. అంటే దీన్ని తాకడానికి ఈ మొత్తం అంతా కూడా మట్టి ముద్దండి. ఈ మట్టి ముద్దని ఒక్కొక్క బొమ్మగా వాడు చేస్తున్నాడు. చేయడానికి అక్కడ ఏమిటి జరుగుతుంటుంది, వాళ్ళలో ఉన్నటువంటి ఆలోచన, ఇక్కడ ఉన్నటువంటి మట్టి ముద్ద. ఈ రెండు కలిసినప్పుడు అక్కడ ఒక స్వరూపం అంటున్నది ఏర్పడుతుంది. చోట్లో కూడా జరుగుతున్నది అంతే. ఆ వెలుగు అనేటువంటిది ఎప్పుడైతే పదార్థాన్ని తాకుతుందో అక్కడ ఒక స్వరూపం అంటున్నది ఏర్పడుతుంది. ఈ వెలుగు ఒక్కటే ఉంటే దానికి వ్యక్తం అవడానికి అవకాశం లేదు. పదార్థం ఒక్కటి ఉన్నా దానికి వ్యక్తం అవడానికి అవకాశం లేదు. ఈ రెండు ఎప్పుడైతే కలుస్తుందో ఆ రెండింటి యొక్క దీని చేత అందులో ఒక మూడవది అంటున్నది పుడుతుంది. దాన్నే ది సోల్ అన్నారు. అది పుడుతుంది. అక్కడ ఒక స్వరూపం అంటున్నది మనం చూస్తాం. అది ఇక్కడ ఏర్పడుతున్నటువంటిది. దాన్ని అన్నారు ఈ హైరార్కీ ఆఫ్ లైట్ ఎమర్జ్డ్ ఫ్రమ్ ఇట్స్ ఓన్ ప్లేస్. అక్కడ ఏర్పడుతూ ఉండేటువంటి దాన్ని హైరార్కీ అని అన్నారు. అది ది ప్లానెట్ వాజ్ అలైట్ అన్నారు. అదంతా కూడా వెలుగు చేత నింపడుతుంది. దానిలో ఉన్నది ఏమిటి? వెలుగే. ప్లానెట్ వాజ్ అలైట్. అది సెకండ్ స్టాన్సర్.
ఇప్పుడు థర్డ్ స్టాన్సా అని చెప్తున్నమాట. అంటే ఇవన్నీ ఏంటంటే స్టాన్సర్స్, మనం సాధనలో ఉన్నటువంటి వాళ్ళు ఈ స్టాన్సర్స్ ఇవి అంటే ఉన్నటువంటి విషయాన్ని మనకి స్టాన్సర్స్గా ఇచ్చారు. ఈ స్టాన్సర్స్ని ఎప్పుడైతే మనం చదువుకుని మనం ధ్యానం చేసుకుంటామో చక్కగా సీరియస్ లైట్ మనకు చక్కగా అందేపడుతుంది అనమాట. అంటే మామూలుగా కన్నులు మూసుకుని ధ్యానం చేయడం వేరు, ఈ స్టాన్సర్స్ని చదువుకుని ఎప్పుడైతే ధ్యానాన్ని కూర్చుంటాడో హయ్యెస్ట్ దాన్ని వీడు చక్కగా దర్శించుకున్నాడు అవుతాడు. ఉదాహరణకి మన భాషలో చెప్పుకోండి మనకి ఈజీగా, నమ్మకం చదువుకొని దాని యొక్క అర్థం తెలుసుకుని వాడు ధ్యానాన్ని కూర్చున్నాడు అనుకోండి, వాడికి అందేపడేటువంటి స్థితి వేరు. కేవలం ధ్యానం చేసుకుంటూ కూర్చున్నాడు అనుకోండి, అప్పుడు అందేటువంటి స్థితి వేరు. అది ఏమిటో ఈ స్టాంజా చదువుకున్నాడు, నమ్మకం చదువుకున్నటువంటి వాడిది ఏమిటో ఈ స్టాంజా వాడు చదువుకుంటే వాడు అది ఆ స్థితికి వెళ్తాడు. The little one upon that little world responded slowly to the light. Until today, the little world of man begins to throb in rhythmic unison. The little one upon that little world responded slowly to that light. Until today, the little world of man begins to throb in rhythmic unison. The little one, the sadhagudu, upon that little world responded slowly to that light. మకరంలో ఉన్నటువంటి వెలుగుకి వీడు చక్కగా వీడు రెస్పాండ్. ఇట్ హ్యాపెన్స్ స్లోలీ, ఒకే ఒక రోజులో జరగదండి. కొండకెళ్ళిన ప్రతివాడికి ఆ దివ్య చైతన్యం దర్శనం అవుతుంది. ముందు ఆ స్వరూపాన్ని చూసుకుంటూ ఉంటాడు. అక్కడి నుంచి సమస్తం ఇదంతా ఇలా ఉంటుంటుంది. నెమ్మదిగా 10వ సారో 12వ సారో ఎప్పుడు వీడు వెళ్తాడు, అక్కడ ఉన్నటువంటి దివ్య చైతన్యం వీడికి దర్శనం అవుతుంది. దివ్య చైతన్యం దర్శనం అయ్యేందరూ వీడు వెళుతూ ఉంటాడు. దివ్య చైతన్యం దర్శించుకోవడం అంటే జరిగేంత వరకు వీడు వెళుతూ ఉండాలంటే, దివ్య చైతన్యం దర్శనం అయిన తర్వాత ఇంకా వీడు వెళ్ళడం ఉండదు, వాడు వీడు ఒకటిగా ఉండిపోవడం అవుతుంది. ఎక్కడున్నా సరే ఆ వెలుగు వీడిలో ఉంటుంటుంది, వీడు ఆ వెలుగుతో భాగంగా అయిపోతుంటాడు. కొండ మీదే వీడు ఉంటాడు, లేదా కొండ కింద ఉంటాడు, ఎక్కడ ఉన్నమాట అక్కడ ఉంటాడు. అది జరగాలి ప్రతివాడికి. టు దట్ లైట్, అదే దట్ లిటిల్ వరల్డ్ రెస్పాండెడ్ స్లోలీ టు దట్ లైట్. సో స్లోగా టు దట్ లైట్ until today the little world of man begins to throb in rhythmic unison. Rhythmic unison అంటుంది అవసరం. అక్కడ ఉన్నటువంటి వెలుగు మనకి దర్శనం అవ్వాలంటే అందరము కలిసి ధ్యానం చేయాలి. కేవలం ఒక్కడిని నేను వెళ్ళి తిరుపతికి వెళ్ళి వచ్చేస్తాను అంటే వీడు పొందేటువంటి దర్శనం చాలా కొద్దిగా, అది బాగా తెలుసుకోండి. ఎప్పుడైనా సరే ఒక మహా వెలుగు అనండి, ఒక దివ్యమైనటువంటి వెలుగు అనండి, ఆ వెలుగును దర్శించుకోవాలి అని అంటే 10 మంది చేరితేనే ఆ వెలుగు దర్శనం అవుతుంది. మిగిలిన వాళ్ళకు ఊరిని ఆ స్వరూపం దర్శనం అవుతుంది అంతే. స్వరూపం కాదు మనకు కావాల్సింది, అక్కడ ఉన్నట్టు వెలుగు. వెలుగు దర్శనం అవ్వాలి అంటే ఒక 10 మంది వెళ్ళి అక్కడ కూర్చుంటే ఆ వెలుగు దర్శనం అవుతుంది. ధ్యానం కూడా ఒక్కళ్ళం కూర్చొని చేసుకుంటే ఆ దివ్యమైనటువంటి అనుభూతి పొందలేము మనం. 10 మంది కూర్చున్నప్పుడైతే ధ్యానం చేసుకుంటే ఆ దివ్యమైనటువంటి అనుభూతి దిగి వస్తుంది మనకి. గురించి ఇవన్నీ కూడా 10 మందితో కూడుకుని చేసేటువంటిది కార్యక్రమాలన్నీ కూడా. అందురించి ఏమన్నారు ఇక్కడ, రథమిక్ యూనిషన్ అన్నారు. The little world of man begins to throb in rhythmic unison. Changes are wrought. ఇప్పుడు వీడు ఇటు ఉన్నటువంటి వాడు ఇట్లా తిరిగిపోతాడు. అంతకుముందు దాకా వీడు తిరగడం ఉండదు, బాగా తెలుసుకోండి. 10 మందితో కలిసి జీవించడమే జీవితం. ఒక్కడని జీవించుతున్నవాట, చక్కగా సాధన చేసుకుంటున్నవాట అంటే ఆ సాధన అంతా కూడా ఏంటంటే 10 మందితో జీవించుకోవడానికి కావాల్సినటువంటి ఏర్పాటు జరుగుతుంది వాళ్ళు, అంతే తప్పితే నిజమైనటువంటి సాధన జరగట్లేదు. 10 మందితో కూడుకున్నటువంటి జీవితమే జీవితం. ఏదైనా సరే 10 మందితో కూడి చేసుకుంటుంటాడు పనులు. 10 మంది కలిసి గురు పూజ చేయాలి, 10 మంది కలిసి గురు పూజలో ఉంటూ ఉండాలి, 10 మంది కలిసి జీవించుతూ ఉండాలి, 10 మందికి కావాల్సినటువంటి పని చేస్తూ ఉండాలి. ఇలాంటిది బాగా ఉన్నటువంటి వాడికి వెలుగు దర్శనం అవుతుంది. కేవలం ఒక్కడమే వెళ్ళి తిరుపతి వెళ్ళి వస్తున్నట్ట ప్రతి నెల అంటే హీ విల్ బి డెఫినెట్లీ బెనిఫిటెడ్ టు హ్యావ్ గ్రూప్ లివింగ్. డైరెక్ట్ అంటుండేది ఎప్పుడు అనుకోకండి. భగవంతుడు ఏం చేస్తాడు, వీడు గ్రూప్ లివింగ్కి అలవాటు చేయడానికి కావాల్సినటువంటి ఏర్పాటు వీడి మైండ్కి అందిస్తూ ఉంటాడు. నెమ్మదిగా ఒకనొక రోజు వీడు గ్రూప్ లివింగ్ అంటే వీడింట్లో ఏం చేస్తాడు, అప్పుడు ఇన్నిసార్లు వెళ్ళి వచ్చినప్పుడు వీడింట్లో ఒకసారి ఏదో కళ్యాణమో సత్యనారాయణ స్వామి వ్రతమో ఏదో పెట్టుకుంటాడు. కొండ మీదకి వెళ్ళి వచ్చాడు కదా, ఎవడో చెప్తాడు కొండ మీదకి వెళ్ళి వచ్చాడు కదా, వెంకటేశ్వర ఏదో పూజ ఉందండి, ఈ పూజ చేసుకుంటే మీ ఇంట్లో చాలా వైభవం మీ ఇంట్లో నిలుస్తుంది, కొండకి వెళ్ళి వచ్చిన వాళ్ళు పూజ చేసుకోండి అని ఏదో పెడతాడు. అప్పుడు పూజ చేసుకోవడం 10 మందిని పిలుస్తాడు. 10 మందిని పిలిచి వాళ్ళందరికీ కూడా భోజనాలు ఇవన్నీ పెట్టడంలో 10 మందితో కలిసి సాధన చేయడం, 10 మందితో కలిసి ఆరాధించడం అంటుండే దాంట్లో వీడు దిగుతాడు. నెమ్మదిగా 10 మంది కలిసి వచ్చారు, చక్కగా బాగుంది పూజ, మన ఇంట్లో బాగా జరిగింది, మళ్ళీ ఒక సంవత్సరం మళ్ళీ చేద్దాం, ఇలాంటి భావనలు వీడు కలుగుతుంది.
అలా 10 మందితో జీవించడం అంటుండేది వీడు అభ్యాసం చేయాలి ఎప్పుడు జీవితంలో. ఇంటూ rhythmic unison అన్నారు. చేంజెస్ ఆర్ wrought. The cosmic heart, the heart systemic, and the little heart of man begins to beat as one. అప్పుడు ఎప్పుడైతే ఇది జరుగుతుందో కాస్మిక్లో ఒక హార్ట్ ఉంది, బాగా తెలుసుకోండి. సిస్టమిక్లో ఒక హార్ట్ ఉంది, జీవుడిలో హార్ట్ ఉంది. జీవుడిలో హార్ట్ ఎలా అయితే పల్సేట్ అవుతుందో సిస్టమిక్ లెవెల్లో హార్ట్ కూడా పల్సేట్ అవుతుంటుంది. కాస్మిక్ లెవెల్లో ఉండేటువంటి హార్ట్ కూడా పల్సేట్ అవుతూ ఉంటుంది. ఈ హార్ట్ ఎప్పుడైతే ఆగిపోతే జీవుడు ఉండడం మానేస్తాడో, సిస్టమిక్ లెవెల్లో హార్ట్ అనేటువంటిది పల్సేట్ అవ్వడం మానేస్తే సిస్టమ్ కొలాప్స్ అయిపోతుంది. సిస్టమ్ ఎలా అయితే కొలాప్స్ అయిపోతుందో కాస్మిక్ లెవెల్లో కూడా హార్ట్ పల్సేట్ అవ్వడం ఆగిపోతే కాస్మిక్ ప్లేన్లో అక్కడ వర్తించేటువంటిదంతా కూడా ది వన్ అబౌట్ హోమ్ నాట్ మే బి సెట్ అన్నటువంటి వాళ్ళు వెళ్ళిపోతుంటారు. అంతే. ఇవన్నీ కూడా వీటిలో ఏమవుతుందంటే వీడి హార్ట్ పల్సేషన్ ఎప్పుడైతే వీడు వింటూ ఉంటాడో చోట్లో ఉంటుండే శబ్దం వీడికి కనబడుతూ ఉంటుంది. అందుగురించి మాస్టర్ గారు ఏమంటారు, మాస్టర్ శ్రీ గారు బుక్లో ఏమని రాస్తారంటే మాస్టర్ శ్రీ గారు ఆయన యొక్క శబ్దము చోట్లో ఉంటుంటే హార్ట్ పల్సేషన్ తోటి ఒకటవుతుంది. అది బయట ఉన్నటువంటి వాళ్ళకి ఎలా వినిపించింది అంటే లోపల మాస్టర్ శ్రీ గారు ప్రార్థన చేసుకోవడం కూర్చుంటే చాలా పెద్ద శబ్దములు వినిపించేవాడు బయట ఉన్నటువంటి వాడు. అంటే ఏమిటి అర్థం అక్కడ, ఈయన యొక్క హార్ట్ పల్సేషన్ చోట్ల ఉంటుంటే హార్ట్ పల్సేషన్ తోటి ఒకటి అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ చోట్ల ఉంటుంటే దాన్ని సరి చేయడానికి ఈయన ఏర్పాటు చేసుకున్నాడు పని. అది జరగాలి. చాలా మాస్టర్ శ్రీ గారి యోగా అంతా కూడా మన జ్వాల్కుల్ గారు ఇచ్చినటువంటి కాస్మిక్ వైర్ అందులో అన్నీ మనకి చాలా బాగా లింకప్ మనకు దొరుకుతుంది. ఏంటి హార్ట్ పల్సేషన్ ఇది అవ్వాలి, చోటులో ప్లానెటరీ హార్ట్ పల్సేషన్ తోటి వీడి హార్ట్ పల్సేషన్ ఒకటి అవ్వాలి, సిస్టమిక్ హార్ట్ పల్సేషన్ ఒకటితోటి వీడి హార్ట్ పల్సేషన్ అవ్వాలి, అదే ఇది యూనిజన్ అవ్వాలి. తర్వాత నెక్స్ట్ కాస్మిక్ ప్లేన్లో హార్ట్ పల్సేట్ అవుతుంది, అది ఇది యూనిజన్ అవ్వాలి. మూడు ఒకటిగా అవ్వాలి వీళ్ళు, అది చెప్తున్నారు. Begin to beat as one, and as this heart pulsates with greater strength, it blends a lower note. ఎప్పుడైతే as this heart pulsates with greater strength, it blends a lower note. ఇది చక్కగా గ్రేటర్ నోట్ తోటి ఇది పల్సేట్ అవుతుంటుంది, లోవర్ నోట్ దీనిలో గడిపోయి సర్దుకుపోతుంది. అది ది గ్రేటర్ స్ట్రెంగ్త్. యాజ్ దిస్ హార్ట్ పల్సేట్స్ విత్ గ్రేటర్ స్ట్రెంగ్త్, అప్పుడు ఏమవుతుంది, వీడి యొక్క హార్ట్ గ్రేటర్ స్ట్రెంగ్త్గా ఉంటుంది. దీని యొక్క స్ట్రెంగ్త్ చోట్ల ఉన్నటువంటి స్ట్రెంగ్త్ తోటి ఒకటిగా అవుతుంది. ప్రజలకి జీవిస్తున్నటువంటి వాడు ప్రజల యొక్క బలమే వీడు బలంగా అయిపోతుంది. వీడు మాట ప్రజల మాటగా నిలుస్తుంది. వీడు ఒక్కడి మాట 100 మాటకు సంబంధించినటువంటి బలం వీడికి ఎలా అయితే వస్తుందో అలా వీడి హార్ట్కి చోట్లో ఉన్నటువంటి హార్ట్కి ఎంత స్ట్రెంగ్త్ ఉంటుందో వీడి హార్ట్కి అంత స్ట్రెంగ్త్ వస్తుంది. కనుక ఇప్పుడు మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి, హార్ట్ వీక్ అయిందండి అంటువంటి వాడికి ఏం చెప్పాలి, వాడికి వీడి హార్ట్ ఎలా అయితే పల్సేట్ అవుతుంది చోట్లో అలా హార్ట్ పల్సేట్ అవుతుంది, దాన్ని ధ్యానం చేయని చెప్పాలి వాడికి. అప్పుడు ఏమవుతుంది, నెమ్మదిగా వీడు ఒక ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఇప్పుడు గుండు కొట్టుకోవడం అంటుంటే దాంట్లో నుంచి చోట్లో గుండు కొట్టుకుంటాం, దాన్ని వినడానికి ప్రయత్నం చేయి. దాన్ని వినాలంటే ఎట్లా అంటే మనకి ఎలా వినపడుతుందండి, ఏం లేదండి, ఓంకారోచ్చారణ అలా చేస్తూ ఉండండి. ఇందాకే చెప్పుకున్నాం కదా, ఆ ఓంకారోచ్చారణ అలా చేసి కాసేపు చేసి కాసేపు కనులు మూసుకుని కూర్చోమని చెప్పండి వాడికి. అలా వాడికి నెమ్మదిగా చోట్లో ఒక గుండె కొట్టుకుంటుంది, ఆ గుండెతోటి వీడి గుండె అనుసంధానం జరుగుతుంది. అప్పుడు నెమ్మదిగా దీనికి చోట్ల నుంచి ఎనర్జీస్ అలా దిగి వస్తాయి. గుండెకి ఎంత ఎనర్జీస్ కావాలో అంత ఎనర్జీస్ అలా దిగి వస్తాయి. ఎందుకంటే అక్కడ దట్ ఈస్ ఫుల్ పవర్ఫుల్. అది దాని నుంచి వీడికి ఎనర్జీస్ అలా దిగి వస్తాయి హార్ట్. అది ఆ రహస్యం. అందురించి ఇక్కడ అన్నారు విత్ గ్రేటర్ స్ట్రెంగ్త్ ఇట్ బ్లెండ్స్ ద లోవర్ నోట్. ఎప్పుడైతే మన గుండెకి మంచి బలం అంటున్నది చిక్కిందంటే చోట్ల ఉంటుంది దాంతో అనుసంధానం చెందాడు, ఇట్ బ్లెండ్స్ ది లోవర్ నోట్. అంటే లోవర్ థింగ్స్ ఇవన్నీ కూడా దీనిలోకి బ్లెండ్ అయిపోతాయి. దాన్ని అన్నారు సోలార్ ప్లెక్సస్, మణిపూరక చక్రం. ఇది చక్కగా వెళ్ళిపోయి లోపలికి వెళ్ళిపోయి సర్దుకుపోతుంది. Within itself removes its harshness, its note of fear, and thus it ends illusion. వీడికి ఇల్యూజన్ అంటుంటే ఎండ్ అయిపోతుంది. ఇల్యూజన్ అంటే ఏమిటి, నేను ఫలానా అంటుండేది ఇల్యూషన్. నిజానికి ఎంత పురాణం చెప్పినా పుస్తకం చదివిన తర్వాత నేను ఫలానా అంటుండేదేగా మనకు గుర్తుంటుంది, అది అది ఎండ్ అయిపోతుంది. ఇట్ ఎండ్స్ ఇల్యూషన్. ఇల్యూషన్ ఏమి ఉండదు ఇంక వీడికి. ఒక స్థితిలో భాగవతం చదువుతున్నంతసేపు ఏ స్థితిలో ఉంటున్నాడో భాగవతం చదవడం అయిపోయిన తర్వాత కూడా ఆ స్థితిలో సహజంగా అలా ఉండిపోతుంది. అలాంటి వాళ్ళని దర్శించుకోవాలి, వాళ్ళని భాగవత పురుషులు అంటారు. వాళ్ళ దగ్గర మనం కాస్త ఊరిని అలా కన్ను మూసుకుంటున్నాడు, వాళ్ళతో ఊరిని మాట్లాడదామని అనుకోకండి.
జస్ట్ ఊరిని అలా సైలెంట్గా కూర్చోండి అంతే. అక్కడ వాళ్ళ నుంచి అపారమైనటువంటి వెలుగు మనకు అలా వస్తుంటుంది. ఎక్కువ మాట్లాడక్కర్లేదు. అనుభవాలు దొరికారట అంటే అలా మాట్లాడేద్దాం అని అలా అనుకోకుండా ఊరినే వాళ్ళు కూర్చున్నటువంటి ప్రదేశంలో అలా కనులు మూసుకుని కూర్చోండి. దివ్యమైనటువంటి సాన్నిధ్యంలోకి మీరు అలా వెళతారు. వెళ్ళినందువల్ల ఏం జరుగుతుందంటే మీలో రావాల్సినటువంటి మార్పులు రావడానికి మీరు సహకరించిన వాళ్ళు అవుతారు అలా చేయడం చేత. హార్ష్నెస్ ఇట్స్ నాట్ ఆఫ్ ఫియర్ అండ్ దస్ ఇట్ ఎండ్స్ ఇల్యూషన్ అండ్ దెన్ అగైన్ ద టూ ఆర్ వన్. అప్పుడు ఈ రెండు కూడా ఒకటైపోతాయండి. అది థర్డ్ స్టాన్సా. నెక్స్ట్ ఫోర్త్ స్టాన్సా ఏమంటున్నారంటే ది సెవెన్ మదర్స్ బ్లెండ్ దేర్ లైట్ అండ్ మేక్ ఇట్ 6. సో ఇవి నిజానికి 7, వాటిని 6గా చూస్తుంటాం. నిజానికి 7. అదే మనం చదువుకున్నటువంటి మంత్రం కదా. ఓం మణి పద్మే హోం ఈజ్ నాట్ 6 syllabled, ఇట్ ఈస్ 7 syllabled అని చెప్తారు మేడం లార్డ్స్. బట్ ఈస్ రాంగ్లీ అండర్స్టూడ్ యాజ్ 6 syllabled అని చెప్తారు మేడం లార్డ్స్కి. మనం ఇదంతా కూడా మనం ఊటీ క్లాసెస్లో చాలా వివరంగా చెప్పుకున్నాం. సో ఇక్కడ కూడా ఏమంటున్నారు, ది 7 మదర్స్ బ్లెండ్ దేర్ లైట్ అండ్ మేక్ ఇట్ 6. నిజానికి అక్కడ 7 నక్షత్రాలని వాటిని 6 నక్షత్రాలుగానే చూస్తుంటాం మనం. అది అండ్ యాట్ ద 7 స్టిల్ ఆర్ దేర్. ఇక్కడ 7 ఉన్నాయి. అండ్ యాట్ ద 7 స్టిల్ ఆర్ దేర్. Their light is different from the other lights. This light evokes a response from their from that which shouts aloud. This light evokes response. ఇది ఈ వెలుగు వేరండి, ఆ వెలుగు వేరండి అన్న. ప్రతిదీ వెలుగే కదండి అంటే కాదండి, ఈ వెలుగు వేరండి. ఏంటి వెలుగు అంటే అది చెప్తున్నా. ఇట్ షోస్ రెస్పాన్స్. ఇది రెస్పాండ్ అవ్వడానికి కావాల్సినటువంటిదిగా ఉంటుంది వెలుగు. పైనుంచి అందుతూ ఉండేటువంటి దాన్ని స్వీకరించడానికి సంసిద్ధతతో కూడుకున్నటువంటి వెలుగు ఇది. అది ఏమిటి పైనుంచి అందేటువంటిది అది చూద్దాం. I am the descent point of all the concrete world. I am a tomb. I also am the womb. I am the rock which sinks itself into the deep of matter. I am the mountain top on which the sun is born, on which the sun is seen, and that which catches the first rays of light. ఫస్ట్ రేస్ ఆఫ్ లైట్ అంటున్నది చక్కగా అయామ్ అన్నటువంటి లెవెల్లో అందుతూ ఉంటాయి. సో ఇదంతా కూడా అయామ్ అంటున్న దానికి చక్కటి మెడిటేషన్ ఇది. మనకి అయామ్ ది లైట్, అయామ్ ది నోయర్, అయామ్ ది నోన్, ఇవన్నీ మనకి మాస్టర్ గారు ఇచ్చారు కదా మెడిటేషన్. అలాగే ఇక్కడ ఇచ్చినటువంటి మెడిటేషన్ ఇది. చక్కగా ఈ మెడిటేషన్ అటువంటి చేసుకోవచ్చు మనం. అయామ్ ది డెన్సెస్ట్ పాయింట్ ఆఫ్ ఆల్ ది కాంక్రీట్ వరల్డ్. వీటన్నిటిలోనూ డెన్సెస్ట్ పాయింట్ ఏంటంటే అయామ్. ఆమె డెన్సెస్ట్ పాయింట్ వీటన్నిటికి. ఏంటి డెన్సెస్ట్ పాయింట్ అంటే చోటులో వీటన్నిటికీ ఏది అంటే ఉదాహరణ మనం బిల్డింగ్ కట్టాలనుకోండి, ఏం చేస్తాం మనం? కింద బేస్మెంట్ చాలా పటిష్టంగా వేస్తాం, చాలా పిల్లర్స్ చాలా గట్టిగా, ఎట్టి పరిస్థితుల్లోనూ ఎటువంటిది వచ్చినా ఏ పరిస్థితులు వచ్చినా షేక్ అవ్వకుండా, బిల్డింగ్ షేక్ అవ్వకుండా ఉండేటువంటి రకంగా మనం పిల్లర్స్ వేస్తాం. సో దట్ ఈస్ సో దేహమునకు వీటన్నిటికీ ఏంటి డెన్సెస్ట్ పాయింట్? అయామే. అయామ్ అంటే అంత స్ట్రాంగ్గా ఉంటే వీడు అంత స్ట్రాంగ్గా వీడు ఉండగలుగుతాడు. సో లోపల ఉన్నటువంటి అయామ్ ది డెన్సెస్ట్ పాయింట్. సో వీటికి డెన్సెస్ట్ పాయింట్ ఏమిటంటే అయామ్ అనేటువంటి వెలుగు. ఆ వెలుగు ఎంత పరిపూర్ణంగా ఉంటుందో ఈ కాంక్రీట్ వరల్డ్ అంత పటిష్టంగా ఉంటుంది. అది ఎప్పుడైతే అది వీక్గా ఉందో, ఉండా లేదా అన్నట్టుగా ఉందనుకోండి ఆ వెలుగు, ఇప్పుడు ఎంత అపోలో హాస్పిటల్లో పడుకోబెట్టినా వీడు బతకలేడు వీడు. అంతే. అయామ్ ది డెన్సెస్ట్ పాయింట్. ఆ డెన్సెస్ట్ పాయింట్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే అంత చక్కగా వీడు అల్లుకోవడానికి వీడు అది తేలికవుతుంది వీడి జీవితంలో. సో వీటన్నిటికీ మూలంగా ఉన్నటువంటిది ఏమిటి అనేటువంటి రహస్యం తెలుసుకోవాలి. దాన్ని బట్టి వీడు అయామ్ ది డెన్సెస్ట్ పాయింట్ అన్నారు ఆఫ్ ఆల్ ది కాంక్రీట్ వరల్డ్, క్యాప్రికార్న్ అన్నారు. అయామ్ ఏ టాంబ్, ఐ ఆల్సో యామ్ ద వూమ్. వీటన్నిటికీ ఈ వూంబ్ అన్నారు దీన్ని. ఈ వూంబ్గా తెలియబడేటువంటిది ఏదైతే ఉందో దాన్ని అయామ్గా చెప్పారు. ఏంటి ఈ వూంబ్ అంటే బతుకున్నటువంటి సృష్టి. అంతా కూడా సృష్టి అంతా కూడా పరమాత్మ నుంచి వేరుగా అని అనుకుంటే వీడికి ఏం దర్శనం అవ్వదు. వీడికి ఒక్కటే ఒకటి దర్శనం అవ్వాలి. ఏమిటి అంటే ఇదంతా కూడా ఆయన యొక్క భాగం చేత ఇదంతా ఏర్పడుతోంది అంటే విషయం వీడు తెలుసుకున్నప్పుడు అప్పుడు వీడికి నిలబడేటువంటిది చాలా వైభవంగా ఉంటుంది. కనుక ఈ వీటన్నిటికీ ఏమిటి అంటే అయామ్ అన్నటువంటిది వీటన్నిటికీ మూలం.
భౌతికమైనటువంటి దేహము, దీనికి అయామ్ ది టామ్ అన్నారు, అయామ్ ద ఓం అన్నారు. అంటే ఈ సృష్టి, ఈ దేహము, ఇదంతా కూడా ఒకటే అర్థం. ఈ సృష్టినే అయాంగా దర్శించండి అన్నారు. ఎందుకంటే అయాం అనేటువంటిది లేకపోతే సృష్టి లేదు కనుక ఈ సృష్టి అనేటువంటిది అంతా కూడా అయాంగా చెప్పారు. దేహం అంతా కూడా అయాం అన్నారు. అయాం ది టామ్ అంటే ఏంటి? జీవుడు ఉన్నటువంటి వాడు దేహంగా నిలబడినటువంటి వాడు, వీడు సమాధి అయిపోయినప్పుడు నిలబడేటువంటిది ఏమిటంటే ఫైనల్గా మిగిలింది ఏమిటంటే సమాధి. సమాధిలో మిగిలేది ఏమిటి? బూడిద. బూడిద అంటే ఏంటి? అణువులు. కనుక వీటన్నిటికీ కూడా ఏమిటి మూలం అంటే అయామే మూలం. కనుక ఇవన్నిటికీ ఎక్కడ మూలంగా ఉందో అక్కడ ఉంటాటండి శంకరుడు. కనుక అందుగురించి ఎక్కడ ఉంటాడు ఆయన? ఈ శ్మశానంలో తిరుగుతూ ఉంటాటండి, విభూతి పూసుకొని తిరుగుతూ ఉంటాటండి. అంటే ఏంటి? అయామ్ ది టామ్ అంటే ఏంటో శివుణ్ణి గురించి అవగాహన చేసుకుంటే అయామ్ ది టామ్ అన్నారు. అన్ని కూడా ఎక్కడికైతే వెళ్ళిపోయి చేరిపోతాయో అక్కడ ఉన్నటువంటి వెలుగుని ఏమన్నారంటే అయామ్. తెలిసి అయామ్ ది టామ్ అన్నారు. అయామ్ ఎ టామ్, అయామ్ ఐ ఆల్సో యామ్ ద ఓం అన్నారు. అంటే సృష్టి అంటున్నది పుట్టడం. తూర్పున బొడ్డు కోసాట అని రాస్తారు మాస్టర్ గారు. ఈ ఓంబుకి కేంద్రంగా ఉంటుండేది ఏముంటుందంటే అయామ్. అయామ్ ఐ ఆల్సో యామ్ ద ఓం అన్నారు. అంటే టాంబు అయామే, ఓంబు అయామేనండి అని చెప్తున్నారు. అంతా నిలబడింది. అంటే ఓం అంటే ఏమంటే ఇదంతా పుట్టుకకు కారణముగా ఉంటున్నది అయామే. చనిపోయిన తర్వాత మిగిలేది అయామే. చనిపోయిన దాంట్లో ఉన్నది అయామే. ఏమి ఆయన లేనటువంటి స్థితి ఇంకేం లేదండి. అది శంకరుడు, శివుడు అంతే కదా. దేహం వదిలేసిన తర్వాత వాళ్ళు ఉండేది ఎవరు? శివుడే కదా తత్వం. కనుక ఆయన గురించి ఆయన శ్మశానంలో ఉంటాడండి. కాశీలో ఎప్పుడు అలా తగులుతుంటాయి సవాళ్ళు. అంటే ఏంటి? ఎప్పుడు అక్కడ ఉంటాడు. దట్ ఈస్ కాల్డ్, వాళ్ళందరూ సంకల్పంలో కూడా దాన్ని ఒక దీనిగా చెప్తారు మీరు. సంకల్పంలో వాడు కాశీ నగర ప్రదేశి అని చెప్పారు వాడు. ఇదిగా చెప్తారు వాడు ఆ సంకల్పంలో కూడా. పదం నాకు గుర్తురావట్లే అట్లా. అది సో అక్కడ ఉంటాడు శివుడు ఎప్పుడు కూడా. అయామ్ ది టామ్ అని అంటే అయామ్ ఎ టామ్ అన్నారు. ఓం అని కూడా అన్నారు. ఎందుకంటే ఆయన నుంచే సమస్తం దిగి వస్తుంది. ఎవరిలోకైతే ఇది అంతా వెళ్ళిపోయిందో దాని నుంచే అల్లుకోవడం అంటున్నది ఉంది. ఓం నుంచే సమస్తం పుట్టినటువంటి, అందులో పడినటువంటి విత్తనం అల్లుకోవాలి, అదంతా పెరగాలి అంటే ఊంపే కారణం. సృష్టిలో ఈ వెలుగు అనేటువంటిది ఉండడం చేత ఈ అయాం అనేటువంటిది వెలుగుతుంది. ఆ సృష్టిలో ఉన్నటువంటి వెలుగుని అయాం అన్నారు. దాన్ని అయాం ఏ ఓం అని అన్నారు. దాన్ని ఐ ఆల్సో యామ్ ద ఓం, అయామ్ ది రాక్ విచ్ సింక్స్ ఇట్సెల్ఫ్ ఇన్ టు ద డీప్ ఆఫ్ మ్యాటర్. అంటే డీప్ ఆఫ్ మ్యాటర్లోకి వెళ్ళిపోయి అది అస్థిభూషణుడు అంటే ఎముకలు అంటే ఏమిటో అయామ్ ది రాక్ అంటే అది అస్థిభూషణుడు. ఏమంటే మన దేహం ఇదంతా నిలబడి ఉండడానికి కారణం ఏంటంటే మనలో ఉండేటువంటి ఎముకలు, అస్థిపంజరం. అందుగురించి అస్థిపంజరం వేసుకుని తిరుగుతుంటాట. వేరేదేం జరగలేదు ఆయనకి ఆభరణం. అస్థిపంజరం వేసుకుని తిరుగుతాడు. అంటే అయామ్ ది రాక్ అంటే అయామ్ ది రాక్ విచ్ సింక్స్ ఇట్ సెల్ఫ్ ఇన్ టు ద డీప్ ఆఫ్ మ్యాటర్ అంటే మీకు దక్షయజ్ఞంలో చెప్పినటువంటి అస్థిభూషణుడు. అది ఇంకా వివరాలు మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినః భవంతు. లోకాః సమస్తాః సుఖినః భవంతు. లోకాః సమస్తాః సుఖినః భవంతు. ఓం శాంతి శాంతి.